రే పులి, ఎక్కడికి వెళ్తున్నావు? అంటే నాన్న ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆడుకుందామని. మళ్ళీ వెళ్తూలే గాని ముందు ఈ చెట్లకి పాతులు తీతికిందా, నేను ఎరువులేస్తూ ఉంటాను. నాకు రాదు నాన్న. ఏయ్, నేను నేర్పిస్తారా? రే పులి, కొట్టుకెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ తీసుకురా. అయ్యో, అన్ని సరుకులు వాడేలా తెస్తాడండి. నేను వెళ్తానులేండి. నువ్వు వంట చెయ్యాలి కదా, ఆ పని చెయ్యి. ఏం పర్లేదు, వాడు బానే తెస్తాడు. రే వెళ్ళు. రే పులి, ఈ రోజు ఆదివారం కదా, స్కూల్ లేదు కదా, మన రైస్ మిల్ లో మనిషి రాలేదంట. అక్కడ వెళ్ళి సాయం చేద్దు పద. బాబోయ్, రైస్ మిల్ పనా? నా వల్ల కాదు బాబోయ్. నేనున్నాను కదరా, నేను చెప్తాను పద. నాతో పని చేయించి నాన్న మాత్రం శుభ్రంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు. ఏంటండి ఈ మధ్య మీరు చిన్న పిల్లవాడని కూడా చూడకుండా వాడి చేత గాడి చాకరీ చేయిస్తున్నారు. వాడంత పని ఎలా చేయగలడు? ఆ పనులన్నీ మనకి ఎక్కువ అవుతాయా? మనం చేసుకుంటాం కదా. సత్యవతి, నేనేమి సరదాగా వాడితో పని చేయించట్లేదే. ఈ రోజంటే నేనున్నాను, రేపు నేను లేని రోజున వాడే కదా ఈ కుటుంబాన్ని చూసుకోవాలి. అందుకే వాడికి ఈ పనులన్నీ చెప్తున్నాను. అయినా నేను చూస్తూనే ఉన్నానే, వాడు అన్ని పనులు చాలా బాగా చేస్తున్నాడు. మన కుటుంబానికి ఏ ఆపద రాకుండా చూసుకుంటాడు నా కొడుకు.